అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు చూసారు మీరు స్వయంగా మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడతామని చెప్పి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడంతో ఉదయాన్నే చూసారు మీరు. ఈరోజు కార్మికులు, ఆటో కార్మికులు, శానిటేషన్ వర్కర్స్ కూడా పొద్దుటే పనిలోకి వచ్చేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే కష్టం. ఎక్కడ అన్నా క్యాంటీన్ ఉంటే అక్కడ భోజనం చేసేవాడు బాబు, ఎక్కడ అన్నా క్యాంటీన్ అక్కడ టిఫిన్ చేసేవాడు బాబు. ఇలాంటిది మూసేస్తారు ఈ రోజున. దుర్మార్గ ప్రభుత్వం అని వాళ్ళు చెప్తున్నారు. పేదవాడు చెప్పే మాట. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఆటో కార్మికుడు చెప్పిన మాట చెప్తున్నాను నేను. ఆటో కార్మికుడు ఉదయాన్నే బయలుదేరుతారండి ఆటోలు వేసుకోవడానికి, బేరాలు వేసుకోవడానికి. అలాంటి ఆటో కార్మికుడు బేరాలు వేసుకుంటూ ఊరంతా తిరుగుతాడు. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం భోజనం రావాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే డీజిల్ ఖర్చు చాలా ఖర్చు అవుతుంది. అలాంటిది ఇంటికి వెళ్లకుండా ఏ సెంటర్లో అన్నా క్యాంటీన్ ఉంటే ఆ సెంటర్లో భోజనం చేసి వెళ్ళిపోయాడండి. డీజిల్ ఖర్చు తగ్గేది, నాకు ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ బేరాలు వేసుకున్నాను ఆయన చెప్పిన మాట. అదేవిధంగా ఇక్కడ పోర్టు కార్మికులు ఉంటారు. డైరీ ఫార్మ్ సెంటర్లో పోర్టు కార్మికుల కోసం అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం. ఆ పోర్టు కార్మికులు చెప్పిన మాట ఒక అమ్మ చెప్పింది మీటింగ్లో. కొండబాబు గారు అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత నేను సుఖంగా పడుకుంటున్నాను బాబు, నిద్రపోతున్నాను బాబు. ఆయన పనిలోకి వెళ్ళాలంటే ఉదయాన్నే 4 గంటలు వేసి క్యారేజ్ పెట్టవలసి వచ్చేది, ఉదయాన్నే లెగవలసి వచ్చేది. ఈ రోజు నేను సుఖంగా పడుకుంటున్నాను, ఆయన లేసి ఆయన పనిలోకి వెళ్ళిపోతున్నాడు, అన్నా క్యాంటీన్లో భోజనం చేసేస్తున్నాడు, సుఖంగా పడుకుంటున్నాను బాబు అని ఒక అమ్మ చెప్పిన మాట. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు ఈ ప్రాంతంలో ఎక్కడో దూరం నుంచి వస్తారు. మధ్యలో భోజనం చేయాలంటే ఇలా వచ్చి భోజనం చేసేవాళ్ళు అండి. ఎక్కడో మా పెద్ద మార్కెట్లో అన్నా క్యాంటీన్ పెట్టాం. మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అలాంటి వ్యాపారస్తులు కూడా అన్నా క్యాంటీన్ పెట్టడం, 5 రూపాయలు భోజనం చేసి వెళ్తామని వ్యాపారస్తులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కార్మికులు చెప్పిన మాట. ఆ విధంగా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా భోజనం చేసేవారండి. ఒక పెన్షన్దారుడు చెప్పాడు, ఒక అమ్మ చెప్పింది ఇప్పుడు మీ ఎదుర్కొంటా, ఒక ముసలమ్మ, నాకెవరో లేరు కొండబాబు. ఆ రోజున 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 పెన్షన్లో ఉదయం 5 రూపాయలకి టిఫిన్ చేసేదాన్ని, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు పెట్టేవాడిని చేసేదాన్ని, రాత్రి భోజనం 5 రూపాయలు, రోజుకు 15 రూపాయలు అయ్యేది, నెలకి 450 రూపాయలు అయ్యేది. ఆ పెన్షన్లో డబ్బులు 450 రూపాయలు పెట్టి భోజనం టిఫిన్ తింటూ మిగతా డబ్బులతో సుఖంగా బతికేదాన్ని. అలాంటిది అన్నా క్యాంటీన్ తీసిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకుని లేరు, ఇబ్బందులు పడ్డాను. ఈరోజు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని చెప్పి అమ్మ చెప్పిన మాట. పెన్షన్ మీద బతికేసేవారండి అన్నా క్యాంటీన్లో భోజనం చేసి. అలాంటిది దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది అండి. ఆ రోజు మేము చెప్పామండి, ఏం చెప్పామండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ల వల్ల చాలామంది పేదవాడు భోజనం చేస్తున్న 3 పూటలు తింటున్నారు, అన్నా క్యాంటీన్ మూసేయవద్దు, మీ పేరు పెట్టుకోండి జగనన్న క్యాంటీన్ అని, లేదా మీ నాన్నగారి పేరు పెట్టుకోండి వైఎస్ఆర్ క్యాంటీన్ అని చెప్పి మీ పేరు పెట్టుకోండి తప్ప మూసేయవద్దు అని చెప్పినట్టే వినలేదండి. పేదవాడు గోడు ఆయనకి వినిపించలేదు. పేదవాడు కూడా కదా, రాష్ట్రంలో ఎవరి గోడు కూడా ఆయనకి వినిపించలేదు. ప్రజల కోసం పనిచేయలేదండి, ఆయన కోసం ఆయన పని చేసుకున్నాడు. ఏమండి, నిన్ననే మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.